మళ్ళీ 1.5 ఇయర్ దాకా జనాలు కూడా ఆగారు. అవును. సో ఎక్కువ రోజులు ఆగలేరు, ఒకసారి సేవింగ్స్ వచ్చిన తర్వాత ఆగలేరు కాబట్టి మళ్ళీ మార్కెట్ ప్రైసెస్ కూడా కొంచెం స్టేబుల్గా ఉండడం వల్ల కూడా 1.5 ఇయర్ ఒడిదుడుకు వల్ల ప్రైసెస్ కూడా పెరగకుండా ఉండడం వల్ల కూడా మళ్ళీ జనాల్లో కొంచెం కదలిక స్టార్ట్ అయింది. ఇదే కాకుండా అమెరికాలో ట్రంప్ అనే ఆయన ఒక చిన్న పిడుగు వేశాడు అందరి మీద, ఇండియన్స్ మీద. ఆ H1B రిస్ట్రిక్షన్స్, వీసాలు, ఇమ్మిగ్రేషన్ పాలసీస్ అన్నీ చేంజ్ అవ్వడం వల్ల కూడా చాలా మంది NRIs కూడా మళ్ళీ ఇన్ని రోజులు ఎప్పటికీ అమెరికాలోనే ఇల్లు కొందాం, అమెరికాలో సెటిల్ అయిపోదాం అనుకున్న వాళ్ళు కూడా ఇవాళ ఆ ట్రంప్ వేసిన పిడుగు వల్ల ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ వైపు చూస్తున్నారు. దానివల్ల కూడా లాస్ట్ 3-4 మంత్స్ నుంచి మార్కెట్ కొద్దిగా పుంజుకుంది. అంటే గ్రేట్ పుంజుకుందని అనట్లేదు, కొంచెం సేల్స్ వాల్యూమ్స్ అనేవి పెరిగినాయి, రెసిడెన్షియల్ సెక్టర్ లో పెరిగినాయి. అట్లాగే అగ్రికల్చర్ ల్యాండ్స్, ప్లాట్స్ మాత్రం ఇంకా కొంచెం స్లోగానే ఉంది. రెసిడెన్షియల్ మార్కెట్ మాత్రం కొంచెం బెటర్ గా ఉంది. అయితే యుఎస్ లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటన్నిటి వల్ల జాబ్స్ పోతాయి అనేది ఒక ఏదైతే ఉందో అది యాక్చువల్ గా తగ్గింది. ఇండియాకి కొంచెం జాబ్స్ అనేవి పెరిగినాయి, అనుకున్నన్ని జాబ్ కట్స్ అనేవి జరగలేదు, అవుతున్నాయి బట్ అనుకున్నంత ఎఫెక్ట్ అవ్వలేదు. దానివల్ల కొంచెం ఇండియాకి కూడా కొంచెం బెనిఫిట్ అయ్యింది. మీరు చూస్తే రీసెంట్గా హైదరాబాద్లో దగ్గర లాస్ట్ 1 ఇయర్లో 100+ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ మన దగ్గర ఆఫీసెస్ ఇనాగ్రేషన్ చేసుకున్నారు, అక్కడ పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నారు. సో దానివల్ల కూడా కొంచెం మార్కెట్ పెరిగింది, జాబ్స్ అవకాశాలు కూడా పెరిగినాయి, సాలరీస్ కూడా కొంచెం పెరుగుతున్నాయి ముందు. దానివల్ల కొంచెం మార్కెట్ పుంజుకుంది. కానీ అట్లా అని చెప్పి ఇప్పుడు మార్కెట్ బాగా పుంజుకుందని కూడా నేను చెప్పలేను, స్లోగా ఇంప్రూవ్ అవుతుంది.